బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 76 అల్ అక్రమ్. అల్లాహ్. అల్ అక్రమ్ అంటే గౌరవోన్నతులు కలవాడు అని అర్థం. మనిషి అల్లాహ్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఆయన్ని గుర్తించకపోయినా అల్లాహ్ గౌరవోన్నతుల్లో ఎలాంటి ఆధిక్యత లోపము ఏర్పడదు. మనం అల్లాహ్ను గుర్తించి ఆయన్ని ఆరాధిస్తున్నామంటే అది మన మంచి కొరకు, మన గౌరవోన్నతుల కొరకే అని మరువరాదు. సమాజంలో ధర్మవర్తనలైన గురువుల్ని, పెద్దల్ని మనం గౌరవిస్తూ ఉంటాం. దానికి కారణం వారి నిష్ఠాగరిష్టతే. అవే వారికి సమాజంలో గౌరవాన్ని, ప్రతిష్టను ఇచ్చాయి. మనిషిని సన్మార్గంన ఉంచడానికి దేవుడు ప్రతి కాలంలో, ప్రతి దేశంలో ప్రవక్తల్ని పంపుతూ వచ్చాడు. దేవుడు ఒక్కడే అని, ఆయన్నే ఆరాధించాలని, ఆయన ఆదేశాల ప్రకారం జీవితాన్ని కొనసాగించాలని, అందరూ చివరికి ఆయన్ని కలుసుకోవాలని, ఈ లోకంలో చేసిన చేష్టలన్నిటికీ ఆయన సమక్షంలో సమాధానం చెప్పుకోక తప్పదని ఇలా ప్రవక్తలందరూ బోధిస్తూ వచ్చారు. తమ తాత ముత్తాతలు గడిచిన బాటలోనే అది నరకానికి దారి తీసేదైనా జీవిస్తామని అధిక సంఖ్యాకులు ప్రవక్తల మాటలు పెడచెవిన పెట్టారు. అతి కొద్ది మంది మాత్రమే నిజధర్మాన్ని తెలుసుకుని నడుచుకునేవారు. ఎవరు విన్నా వినకపోయినా సత్య మార్గాన్ని బోధించడంలో ఎలాంటి హెచ్చుతగ్గులు చూపలేదు దైవ ప్రవక్తలు. సమాజంలోని ప్రజలు వారిని అగౌరవపరిచినా, హింసించినా, చివరికి వారిని హత్య చేసినా దైవ సందేశ ప్రచార బాధ్యతని మాత్రం వారు విస్మరించలేదు. అందులో ఎలాంటి లోటు రానివ్వలేదు. కొందరు వందల సంవత్సరాలు బోధించారు, అయినా అనుకున్న సంఖ్యలో ప్రజలు దారికి రాలేదు. నేడు కూడా మనం చూస్తుంటాం. కొందరు దైవాదేశాల ప్రకారం న్యాయవర్తనులై నడుచుకుంటూ ఉంటారు. ప్రజలు వారిని గౌరవించినా లేకున్నా వారు జీవితాంతం అలానే జీవించి పరలోకానికే ఎగుతారు. ఎందుకంటే వారు దైవానికి భయపడి జీవించారు, ప్రజలకు భయపడి కాదు. అలాంటి వారికే రేపు పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కేది. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మక్కా వాసులకు ఎంతో బోధించారు. కొద్ది మంది తప్ప ఎవరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటల్ని వినలేదు. పైగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పలు విధాలుగా బాధించి చివరికి మక్కా పట్టణం నుంచి మదీనాకు వలసపోయేలా చేశారు. మదీనా ప్రజలు వారి బోధనల్ని విన్నారు, సత్యధర్మాన్ని స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్నారు. మక్కాలోని దైవ విరోధులు ఎంతగా పన్నాగాలు పన్నినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవ ప్రతిష్టలకు ఎలాంటి లోటు రాలేదు. సరికదా, స్వయంగా దేవుడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గౌరవ ప్రతిష్టల్ని పెంచే ఏర్పాటు చేశాడు. కాబట్టే నేడు కోటాను కోట్ల ముస్లిములు ప్రవక్త పట్ల తమ గౌరవభావాన్ని చాటుతున్నారు. ఓ ప్రవక్త, పఠించు. సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుని సృజించాడు. పఠించు. నీ ప్రభు అత్యంత ఆదరణీయుడు. దివ్య ఖురాన్ 96:1-3.